వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా మాలలకు మాకు కూడా ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కావాలి కదా. అవునా కదా? మొన్న ఒక ఆయన అన్నట్టు మాలల రాజ్యాధికారం అన్నట్టు వాస్తవంగా ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో రాజ్యాధికారం రాదు రాదు రాదు. అది అసాధ్యం, సాధ్యమైనటువంటి పని కాదు. ఆ రోజు కాంచీరాం గారు కూడా ఏం చేశాడు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను మరి అగ్రకులాల్లో ఉన్నటువంటి వారిని కూడా కొంతమందిని కలుపుకొని రాజ్యాధికారం వైపుగా ప్రయాణం చేసి ఆయన రాజ్యాధికారాన్ని సంపాదించాడు. అది సాధ్యమైంది ఆయనకి. అంతేగాని ఒక కులానికి ఒక వర్గానికి ఒక మతానికి ఎప్పటికైనా రాజ్యాధికారం అసాధ్యమని నేను భావిస్తున్నాను. దీని విషయంలో ఆల్టర్నేట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక తెలివిగా మాలల్ని, అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాకొద్దు అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మాలామాదిగులు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటే బీజేపీ పార్టీ పక్కాగా మాదిగులకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఆయనకి ఇచ్చినటువంటి 21 సీట్లలో 3 రిజర్వ్ స్థానాలు వస్తే ఈ 3 రిజర్వ్ స్థానాలు మా మాలలకు కేటాయించడం జరిగింది. 3 మా వాళ్ళు ఎమ్మెల్యేలు అవడం. ఆ తర్వాత మాల కార్పొరేషను మరి పవన్ కళ్యాణ్ గారు మా మాలలకు ఇవ్వడం జరిగింది. నిన్న ఎస్సీ కమిషన్ మెంబర్గా ఒకటి వస్తే ఆయనకు అవకాశం, ఆ ఒకటి కూడా మా మాలలకే ఇవ్వడం జరిగింది. 2-3 చోట్ల ఏఎంసీ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కూడా మా మాలలకే కేటాయించారు. తెలివిగా అడుగులేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ మాలలు ఈ రాష్ట్రంలో, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి మాలలు, సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్, సింగిల్ లార్జెస్ట్ ఓటర్స్ మా వాళ్ళు. మేము మాలలం. మా తర్వాత ఎక్కువ ఉన్న ఓట్లు ఉన్నటువంటి కులము కాపులు. అసలు వాస్తవంగా కాపులకి అంటే నాయుళ్ళకి మాకు పురాతన కాలం నుంచి సెట్సెమ్ అని ఒకటి ఉంది. గతంలో కూడా చెప్పాను నేను. ఈ సెట్సెమ్ని గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పాను. చాలామందికి తెలియదు సెట్సెమ్ని గురించి. కాబట్టి వాళ్ళకి మాకు ఎంతో అనుబంధాలు మరి బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో వాస్తవంగా రాజకీయంలో మీకు నేను చెప్పేంత మాత్రపడిన కాదు. ఎవరు ఎప్పుడుకి శత్రువులు అవుతారో, ఎవరికి మరి మిత్రులు అవుతారో ఇది ఎరగరాడే సత్యం కదా. ప్రతి రాజకీయంలో ఉండేటటువంటి నగ్న సత్యాలు కదా ఇవన్నీ. కాబట్టి ఫ్యూచర్లో ఈ రాష్ట్రంలో మరి కాపులు మరి మాలలో రాజ్యాధికారం వైపుగా రాజ్యాధికారం సాగిస్తే కాపులు ముఖ్యమంత్రి అయితే మాలలో ఉప ముఖ్యమంత్రి కావచ్చు. మరి ఇది పివి సునీల్ కుమార్ అన్నాడని నేను మాత్రం మాట్లాడలేదు. ఇది జరగబోవచ్చేమో భవిష్యత్తులో అని నా ఊహ. కాబట్టి ఏదేమైనా ఖచ్చితంగా